సుందరకాండ పారాయణం 9వ రోజు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఉద్భవస్థిత సంహారకారిణీం క్లేశహారిణీం సర్వశ్రేయస్కరీం సీతాం నతోహం రామవల్లభాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మార్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వృద్ధురాలైన లంక వీల్లేదు అంటూ తన ఎడమ చేతితో హనుమంతుడిని చరిచింది. హనుమంతుడు ఆగ్రహంతో బిగ్గరగా గర్జించి లంక స్త్రీ అయినందున హింసాత్మకంగా కాకుండా తన ఎడమ పిడికిలితో లంకను గ్రుద్దాడు. లంక నేలకొరిగి బాధతో మూలుగుతూ, నిజమైన వీరుడు స్త్రీలను ఎన్నడూ కొట్టడు కనుక దయచేసి నన్ను వదిలివేయి. ఒకప్పుడు చాలా కాలం క్రిందట బ్రహ్మదేవుడు నాతో ఒక వానరం నిన్ను లొంగదీసుకున్నప్పుడు కొద్ది రోజుల్లోనే నీ నగరమునకు సకల రాక్షసులకు వినాశనం దాపురించినట్లే అని చెప్పాడు. అందువల్ల నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. ఎందుకంటే రావణుని మృత్యువు చేరువలో ఉన్నట్లేనని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఓ వానర, లంకలో ప్రవేశించడానికి నీకు నా అనుమతిని ఇస్తున్నాను అని అన్నది. హనుమంతుడు శీఘ్రమే ఒక సౌదాగ్రం నుండి మరొక సౌదాగ్రమునకు దుముకుతూ నగరమంతటా సంచరించాడు. అనేక రకముల మారువేషములతో ఉన్న పలువురు గూఢాచారులను కనిపెట్టాడు. బలిష్టమైన స్వర్ణమయ ప్రాకారాలతో పూర్తిగా పరివేష్టింపబడిన రావణుని ప్రాసాదమును పరిరక్షిస్తున్న 1,00,000 మంది ఉన్న రాక్షస సేనను కూడా చూశాడు. సీత కోసం లంకానగరం అంతటా అన్వేషిస్తూ హనుమంతుడు రత్నఖచితమైన కవాటములతో విరాజిల్లుతున్న మహాప్రాసాదాలను తిలకించాడు. ధూళిముక్తమైన గోడలు స్ఫటిక స్వచ్ఛతతో అలరారుతున్నాయి. మనోజ్ఞమైన రంగవల్లికలతో భూతలములు తీర్చిదిద్దబడి ఉన్నాయి. స్వర్ణ రజిత ఖచితములైన నగిషీలు చెక్కబడిన మెట్ల వరుసలు మండపములకు చేరుస్తున్నాయి. వాటికి పైగా మహాద్భుతమైన అర్ధగోళాకృతి గోపురములు పైకప్పులు ఉన్నాయి. రాక్షస ప్రియాంగనలు వచ్చి రసికులైన తమ భర్తల బాహువులలో ఒదిగిపోతుండగా సంగీత వాద్య పరికరాలు నినదించాయి. ఒక భవంతి నుండి మరొక భవంతిలోకి ప్రవేశిస్తున్న హనుమంతుడు పరస్పరం ప్రేమతో నిమురుకుంటున్న ప్రేమికులను, వారి దేహములు చందనమును అలుముకున్న అతివలను చూశాడు. ఇక్కడ ఒకరు నిద్రిస్తుండగా అక్కడ వేరొకరు నవ్వుతున్నారు. మరికొందరు శృంగార కార్యకలాపములలో నిమగ్నులై ఉన్నారు. భర్త తనను విడిచి ఎటో వెళుతుంటే ఒకతి నగ్నంగా చాపుకొని పడుకొని ఉన్నది. ఇంకొకటి పుష్పాభరణములతో అలంకరించుకొని ప్రియుడిని అప్పుడే స్వాగతిస్తూ ఉంది. తన పద్మదళాయత నయనములతో ఓరచూపులు ప్రసరిస్తూ తమ ప్రియతముల హృదయాలను ఆకర్షిస్తున్న ఇందువదనలైన సుందరీమణులను ఈ విధంగా హనుమంతుడు వేల కొలదిగా గమనించాడు. కానీ ఎక్కడా సీత జాడ మాత్రం లేకపోవడంతో హనుమంతుడు నిస్పృహ చెందాడు. జై శ్రీరామ్.